అఘోరి, లేడీ అఘోరిది రోజుకొక ట్విస్టులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 'శ్రీవర్షిని' స్టార్ట్ అయినాక అఘోరిది కంప్లీట్‌గా ఒక కొత్త టర్న్ తీసుకుందని చెప్పొచ్చు అఘోరి లైఫ్‌లో. అప్పటి వరకు అఘోరిది రొటీన్ అయిపోయింది. గొడవలు చేయడం, పోలీసుల మీదకెళ్ళడం, జనం మీదకెళ్ళడం ఇలాగ ఒక రొటీన్‌లో నుంచి అఘోరిది ఒక పెద్ద ఇంటర్వల్ బ్లాక్ అని చెప్పొచ్చు. హ్మ్. ఒక ఇంటర్వల్ బ్యాంగ్ లాగా 'శ్రీవర్షిని' ఎంటర్ అయింది. అక్కడి నుంచి స్టోరీ రకరకాలుగా వెళ్తుంది. సో, ఈ 'శ్రీవర్షిని' అనే అమ్మాయి మంగళగిరిలో పరిచయం అయ్యడం అఘోరికి. మంగళగిరి జనసేన ఆఫీస్ దగ్గర అఘోరి వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు పరిచయం అయినారని చెప్తున్నారు. అక్కడి నుంచి అఘోరి వాళ్ళ ఇంట్లో చాలా రోజులు ఉండింది. దాదాపు 2 వారాల వరకు ఉండింది. దాని తర్వాత అఘోరికి, ఆ అమ్మాయికి మధ్య ఒక అనుబంధం ఏర్పడి అఘోరిని వెతుక్కుంటూ ఆ అమ్మాయి ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడికి వచ్చేసింది. నైటే బస్ ఎక్కి అక్కడ. హ్మ్. సో, దాని తర్వాత వీళ్ళు గుజరాత్‌లో ఉంటే ఈ పేరెంట్సు ముఖ్యంగా ఈ అమ్మాయి 'శ్రీవర్షిని' వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు. హ్మ్. అంటే ఒక అబ్బాయేమో పెంపుడు అన్న, ఇంకొక అబ్బాయి సొంత అన్న. 'శ్రీహర్ష అండ్ విష్ణు'. భవాని అనే ఇంకొక అమ్మాయిని కూడా తీసుకెళ్ళి అక్కడ గుజరాతీ పోలీసుల సహాయంతో సౌరాష్ట్ర నుంచి ఈ అమ్మాయిని ఇక్కడికి పట్టుకొచ్చారు. దాని తర్వాత ఈ అమ్మాయిని ఎక్కడో రహస్యంగా పెట్టారు. పారిపోయిందని కూడా వార్తలొచ్చాయి. బట్ అమ్మాయి అగైన్ అక్కడెక్కడో బస్ స్టాండ్‌లో నేను టాయిలెట్‌కెళ్ళొస్తానని చెప్పి మళ్ళీ వచ్చేసి బిగ్ టీవీలో కూర్చునింది. సో, 'శ్రీవర్షిని' నిన్నంతా కూడా బిగ్ టీవీలో పెద్ద హంగామా చేసింది. సో, 'శ్రీవర్షిని' వెర్షన్ ఏందంటే అసలు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని ఒక బ్యాంగ్ ఇచ్చింది. మొన్నటి వరకు ఏమన్నారు వాళ్ళు, తల్లి కూతుర్లులాగా మాట్లాడారు. అమ్మాయి నాకు బిడ్డ లాంటిది, నేను అమ్మాయికి తల్లి లాంటిదని అఘోరా చెప్పింది. అట్లాగే ఇది ప్యూర్‌లీ స్పిరిచ్యువల్. ఆమె దీక్ష కోసం నా దగ్గరికొచ్చింది. ఎవరైనా నా దగ్గరికి రావచ్చు. ఇది ఆమె చెప్పింది. అఘోరి ఈ అమ్మాయి కూడా బీటెక్ 'శ్రీవర్షిని' కూడా ఏం చెప్పింది, అఘోరి స్పిరిచ్యువల్ ఇది నాకు నచ్చింది. అందుకని నేను అఘోరితో ట్రావెల్ అవుతాను, దీక్ష తీసుకుంటాను అనేది చెప్పింది. ఇప్పుడు సడెన్‌గా అసలు ఇదంతా కాదు, మాకిద్దరికి పెళ్ళైపోయింది. అఘోరి నా మెడలో తాళి కూడా కట్టింది. విజయవాడలో దుర్గా టెంపుల్‌లో నా మెడలో తాళి కట్టింది ఒకసారి. అది కాకుండా చెన్నై నుంచొచ్చి బంగారు చైన్ ఒకటి తీసుకొచ్చింది నా కోసం. తర్వాత బంగారు మంగళసూత్రం తీసుకొచ్చి మా ఇంట్లో వాళ్ళ ముందే కట్టింది నాకు. అప్పుడు విష్ణు కూడా నాకు కట్టవా తాళి అని సరదాగా జోకేస్తే అతనికి కూడా ఒక తాయెత్తు కట్టింది. దాన్నే అతను నాకు కూడా తాళి కట్టాడని చెప్తున్నాడు. హ్మ్. సో, అప్పటి నుంచి మా ఇంట్లో అందరికీ తెలుసు అఘోరి నేను పెళ్లి చేసుకున్నాం అన్న విషయం. మా అమ్మ కూడా అనేక సార్లు కోడలు పిల్ల అని మాట్లాడేది. ఫోన్ వచ్చినా కూడా అలాగే సంబోధించేది. అయితే ఇదంతా బాగానే ఉండింది. మా ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నాము. విష్ణునే జలసీతో తట్టుకోలేక అతనే దీన్ని చెడగొట్టాడు. మా ఇంట్లో వాళ్ళకి అఘోరి మీద, నా మీద వ్యతిరేకత క్రియేట్ చేసి ఇదంతా చేసింది విష్ణునే. విష్ణు గతంలో కూడా నన్ను కొట్టేవాడు. చివరికి పీరియడ్స్ వచ్చినా కూడా కొట్టేవాడు. ఇవన్నీ ఆరోపించింది. సో, ఆ తర్వాత బిగ్ టీవీ వాళ్ళు అఘోరితో కూడా మాట్లాడారు. అఘోరి చెప్పేది ఏంటంటే, అవును పెళ్లి చేసుకున్నాం మేమిద్దరం. ఎవరు కాదన్నావునన్నా తను నా భార్య. సో, మేమిద్దరం కాపురం చేస్తాము. నేను నార్త్ ఇండియాలో ఒక జాగా కూడా చూసాను. అక్కడ పెద్ద విల్లా కట్టి ఆమెను మహారాణిలాగా చూసుకుంటా. ఈ డైలాగులంతా అఘోరి, లేడీ అఘోరి చెప్తుంది. ఓకే. సో, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడారు ఆ టీవీ వాళ్ళు. ఎవరు వాళ్ళమ్మ స్వరూపతో వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు సేమ్ ఇదే చెప్తున్నారు. అఘోరి మా పాపకి ఏదో మందు పెట్టేసింది, వశీకరణ చేసుకునింది. అప్పటి నుంచి మా పాప ఇలాగ బిహేవ్ చేస్తుంది అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో, ఇప్పుడు ఈ ఈ అమ్మాయిని మేము వచ్చి తీసుకెళ్తాము హైదరాబాద్‌కి వచ్చి కూడా అంటున్నారు. ఈ అమ్మాయి నేను మేజర్‌ని, నాకు 23 ఏళ్ళు, నా ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉండొచ్చు అనేది ఈ అమ్మాయి చెప్తుంది. ఇక్కడ ఇప్పుడు అనేక కోణాలు ఉన్నాయి. ఒకటేమో సనాతన ధర్మం అని అఘోరి మాట్లాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోల్ స్టోరీని మనం ఒక సినిమాగా తీసామనుకో, ఇదే సనాతనవాదులు, హిందూ బ్యాచ్ అంతా కూడా ఆ సినిమాని ఆడనిస్తారా? ఆ సినిమా తీసిన వాళ్ళు కొట్టకుండా ఉంటారా? హ్మ్. ఎందుకంటే నువ్వు అఘోరి పేరు చెప్పి మా హిందూ సంప్రదాయాన్ని, ఒక అఘోరి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందని ఎలా చెప్తావు నువ్వు సినిమాలో అని మనల్ని నిలదీస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ అఘోరి సనాతన ధర్మం పేరుతో ఇవన్నీ చేస్తున్నా కూడా ఎక్కడ హిందూ సంఘాలు కానీ సనాతనవాదులు కానీ ఎవరు మాట్లాడట్లా. ఎందుకంటే సనాతన ధర్మం పేరు చెప్తుంది కాబట్టి వదిలేస్తున్నారు. నిజానికి అఘోరీలు పెళ్లి చేసుకోవడం అనేది మామూలుగా అఘోరీలు ఇలా బిహేవ్ చేయడమే విచిత్రమైన విషయం. చాలాసార్లు చెప్పాను నేను.
ఇక పెళ్లి చేసుకోవడం అనేది వింతల్లోకి వింత. అఘోరి అంటేనే సకల బంధాలని తెంచుకొని వెళ్ళిపోవడం. అట్లాంటిది ఈ అఘోరి బంధాలని తెంచుకోవడం కాకుండా పెంచుకోవడం కోసమే ప్రయత్నిస్తున్నట్టుగా మనకి ఈ సంఘటనలో అర్థమవుతుంది. ఈ అఘోరి ఏందంటే ఇది ఒక సినిమా వేషం లాగా ఉంది కాబట్టి రియల్ అఘోరి అనేది కాదు. చాలామంది రియల్ అఘోరీలు కూడా మాట్లాడుతున్నారు. ఈమె అసలు అఘోరి కాదు, ఏమి కాదు, వేషం వేసుకొని డ్రామా చేస్తూ డబ్బులు సంపాదిస్తూ మంచిగా కారు, లగ్జరీగా లైఫు, బ్యాంక్ బ్యాలెన్స్లు, 4, 5 అకౌంట్లు ఇవి పెట్టుకొని చేస్తుంది అని చెప్తున్నారు.